హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పువ్వాడి అను లైఫ్ స్టైల్. అట్ అను 928 అనేసిన నా ఛానల్ ఓపెన్ అవుతుందండి. ఇది వచ్చి భద్రాచలంలో గోదావరి నదికి పూజ చేస్తున్నామండి. గోదావరి నదికి భద్రాచలంకి వెళ్ళామన్నమాట. అప్పుడు గోదావరి నదికి పూజ చేస్తామని అక్కడ వెళ్ళి, నది ఎంత పెద్దగా, మేము వెళ్ళింది ఫిబ్రవరి 9th అండి. అయితే అక్కడ ఉండగా ఫిబ్రవరి 16th అక్కడ ఉన్నాం అనుకుంటాను. అప్పుడు కూడా గోదావరి నది ఎంత పెద్దగా ప్రవహిస్తుందో చూడండి. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత పెద్దగా ఉంటుందని. ఎవరెవరో చెప్పారు బోట్లు లేవు, రాజమండ్రి నుంచి భద్రాచలానికి వెళ్ళడానికి బోట్లు లేవు, క్యాన్సిల్ చేశారన్నారు. కానీ ఉండిందండి. మేము బోట్లోనే వెళ్ళామన్నమాట రాజమండ్రి నుంచి భద్రాచలానికి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అయ్యింది. సాయంత్రం వాళ్ళే భద్రాచలానికి 70 కిలోమీటర్స్ అనుకుంటా బస్లో తీసుకెళ్ళారు. బోట్ నుంచి దిగాక బస్లో తీసుకెళ్ళారనమాట. బాగుందండి, చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. భద్రాచలం నుంచి కూడా పాపికొండలు వెళ్తుందంటండి బోటు. ఇప్పుడు వస్తుంది చూడండి, అది పాపికొండలు వెళ్ళొచ్చిందో లేకపోతే అక్కడే గోదావరి నది ఒక పెద్ద రౌండ్ వేస్తాడో తెలీదు. అది కూడా ఉందన్నమాట. అక్కడ చెప్పారు. మాకు ముందు తెలియదండి, రాజమండ్రి నుంచే వెళ్ళాలనుకున్నాము. కానీ భద్రాచలం నుంచి వెళ్తే ఇంకా తక్కువ పడుతుంది. రాజమండ్రి నుంచి అయితే 2200 తీసుకున్నారు ఒక్కొక్కరికి. భద్రాచలం నుంచి అయితే 1200ఏనంట. అలా అయ్యి మాకు తెలియకుండా మేము అక్కడి నుంచి వెళ్ళామన్నమాట. లేకపోతే భద్రాచలం నుంచే వెళ్ళేవాళ్ళము. బాగా అనిపించిందండి. అందుకనే మీకు అందరికీ చూపెడతామని వీడియో చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.